హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. సో ఈరోజు వీడియో వచ్చేసి జున్ను పాలు, జున్ను పౌడర్ లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పాలు, ఎగ్స్తో ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 6 బాదం పప్పులు, 6 జీడిపప్పులు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న బాదం పప్పులకి ఈ విధంగా తొక్కలైతే తీసేసుకోవాలి. ఇవి వేయడం వలన జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి 2 ఇలాచీలు కూడా వేసుకొని వీటిని ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం అక్కడక్కడ పలుకులు ఉన్నా కూడా ఏం కాదు. ఇప్పుడు వేరే మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక 3 ఎగ్స్ వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి అన్నమాట. ఈ ఎగ్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్సీ చేయాలన్నమాట. లేదు అంటే మనం స్పూన్తో అయినా సరే బీట్ చేసుకోవచ్చు. అయితే జున్నుకి ఈ విధంగా వేసుకుంటే బాగా కలుస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టి పక్కకు పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని కాసి చల్లార్చుకోవాలి. కాసి చల్లార్చిన పాలు ఇవి. దీంట్లోకి ఇప్పుడు బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకోవాలి. ఇది బెల్లం పొడి అయితే వేస్తున్నాను నేను. రెండిట్లో ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ కంటే కూడా బెల్లం చాలా బాగుంటుంది. షుగర్ అంతా మంచిగా అనిపించదు. ఈ పొడి మొత్తం ఇందులో కలిసేటట్టు మంచిగా పాలు, బెల్లం పొడి 2 బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. బెల్లం పొడి కాస్త పాత బెల్లంది కాబట్టి చూడండి, మనకి పాల కలర్ అయితే చేంజ్ అయింది, చాక్లెట్ కలర్లోకి వచ్చింది. మనం బెల్లం పొడి కాకుండా బెల్లం వేసుకుంటే దాన్ని మెత్తగా చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. మామూలు నార్మల్ జున్నుకి ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అయితే కరిగింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఎగ్ మిక్సీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసేసుకోవాలి. చూడండి, మనం మిక్సీలో వేసినందుకు చక్కగా బాగా వచ్చింది కదా ఎగ్ మిశ్రమం. ఇది కూడా వేసేసుకోవాలి. ఈ బెల్లము, పాలు, ఎగ్ మొత్తం 3 మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. 2 మంచిగా మిక్స్ అవ్వాలి. ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా కలుపుకున్న పాలని ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకుందాము. మనం ఏ గిన్నెలో జున్ను చేస్తామో ఆ గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బెల్లంలో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి కదా. సో ఈ విధంగా ఒకసారి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదము, జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలి. ఇది వేయడం వలన అక్కడక్కడ ఆ జీడిపప్పు, బాదం పలుకులు కొంచెం తగిలినట్టు బాగుంటుంది అనమాట. అంటే కలాకండ ఉంటుంది కదా, ఆ విధంగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె, పెద్ద గిన్నెలో వాటర్ వేసి పెట్టుకొని దాని మధ్యలో స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నె మనం మిశ్రమం పోసి పెట్టుకున్న గిన్నె పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనిస్తే మనకి మంచి జున్ను అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వాటర్ హీట్ ఎక్కే ఉన్నాయి. సో ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనియాలి. 10 మినిట్స్లో మనకి మంచి జున్ను అయితే రెడీ అయిపోతుంది. చూడండి, 10 మినిట్స్లో మనకి చక్కటి జున్ను అయితే రెడీ అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయింది 10 మినిట్స్లో ఫాస్ట్గా. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇది మనం కావాలంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే బాగానే ఉంటుంది, ఇంకా గట్టిగా అవుతుంది మంచిగా. అయితే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్కి రాగానే కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకి రియల్ జున్ను పాలతో కానీ జున్ను పౌడర్తో కానీ చేస్తే జున్ను ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్లో సేమ్ అదే విధంగా మనకి జున్ను అయితే ఉంది టేస్ట్. సో మరి దీన్ని చక్కగా ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
మనకి ఎప్పుడన్నా జున్ను తినాలనిపిస్తే జున్ను పాలు కోసమే వెయిట్ చేయనవసరం లేదు, ఇట్లా కూడా చేసుకుని తినొచ్చు. అంతేకాదు ఎగ్స్ నీసు వాసన వస్తుందేమో అని అనుకుంటాం మనం, కానీ అలా ఏం లేదండి. అసలు స్మెల్ అనేదే లేదు, ఎందుకంటే దీంట్లో ఇలాచీ వేసాము, బెల్లం వేసాము, పైగా ఎగ్స్ని మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేసాం కాబట్టి అసలు స్మెల్లే లేదు. ఎంత బాగుందంటే జున్ను చాలా టేస్టీగా ఉంది. అక్కడ మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి అవి కూడా మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు జున్ను తినాలనిపించినా ఇలా చేసేసుకోండి. సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.